నమస్తే. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండీ ఇన్ ఆయుర్వేద. సో, నర్వ్స్ వీక్‌నెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అంటే నరాల బలహీనత గురించి మాట్లాడినట్లయితే, చాలా యంగేజ్‌లో కూడా ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లుగా మనకి కామెంట్స్‌లో తెలుస్తుంది. పెద్దవాళ్ళల్లో వచ్చే ఈ నరాల బలహీనత చిన్న ఏజ్‌లో రావడానికి గల కారణాలేంటి? మరి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో, ఈ నర్వ్స్ వీక్‌నెస్ అనేది ఎందుకొస్తుంది? ఇదేమైనా వంశపారంపర్యంగా జెనెటికల్‌గా ఏమైనా వస్తుందా? లేకపోతే మన పని ఒత్తిడి వల్లనో, టెన్షన్స్ వల్లనో ఏమైనా శరీరంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుందా సార్? చాలా వరకు మన జీవన విధానంలో, హ్మ్. ఆహార విధి విధానంలో సక్రమంగా ఫాలో కాకపోవడం చేతనే నరాల బలహీనత వస్తుందమ్మా. హ్మ్. ఎక్కువ శాతం మందిలో. హ్మ్. ఈ నరాల బలహీనతకి పోషకాహార లోపము ఎక్కువ శాతం మందిలో కారణంగా ఉంటుంది. ఓకే. పోషకాహార లోపం అంటే ముఖ్యంగా ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్, అదేవిధంగా కొన్ని రకాల మినరల్స్, హ్మ్. కాల్షియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము హ్మ్. ఇలాంటి వాటి లోపాల వల్ల కూడా ఈ నరాల బలహీనత వస్తూ ఉంటుందమ్మా. ఓకే. కొంతమందిలో షుగర్ వ్యాధి హ్మ్. షుగర్ వ్యాధి ఉన్నప్పుడు ప్రథమ దశలో ఉన్నప్పుడు అలాంటి ఇబ్బందులు ఎక్కువ శాతం మందిలో ఉండదు కానీ షుగర్ పెరిగే కొద్దీ అంటే షుగరు ఉండి చాలా కాలం నుంచి ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే హ్మ్. క్రమక్రమంగా నరాల బలహీనత రావడం కూడా జరుగుతూ ఉంటుంది. హ్మ్. అదేవిధంగా అధికంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. ఓకే. దీంతో పాటు వాళ్ళు వాడేటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు, ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, హ్మ్. సో వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్‌గా నర్వస్ వీక్‌నెస్ వచ్చేస్తుంటుంది. ఓకే. అదేవిధంగా కొన్ని రకాలైన జబ్బుల్లో కూడా నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. హ్మ్. అంటే రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు గానీ, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు రావడం గానీ, హ్మ్. మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు ఉండడం గానీ, హ్మ్. ఇలాంటి వాటి వల్ల కూడా నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. ఓకే. ఇంకొంత మందిలో ఆల్కహాల్ విపరీతంగా సేవించడం వల్ల కూడా నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. హ్మ్. ఇట్లా మరి ఈ నరాల బలహీనతకు కొన్నిటిలో స్పష్టంగా కారణం చెప్పడానికి వీలవుతుంది. హ్మ్. కొన్నింటిలో కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం ఉండదమ్మా. హ్మ్. ఈవెన్ హార్మోన్ అప్ అండ్ డౌన్ అయిన కొన్ని రకాల హార్మోన్స్ అప్ అండ్ డౌన్ అయినప్పటికీ నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు హైపోథైరాయిడిజము, హైపర్ థైరాయిడిజము, ఇట్లా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది. హ్మ్. సో వీటన్నిటిని మనం పరీక్షల ద్వారా గుర్తుపట్టవచ్చు. హ్మ్. సమస్య క్లారిటీ ఉన్నప్పుడు పరిష్కారం కూడా క్లారిటీగా ఉంటుంది. ఓకే. కానీ కొంతమందిలో ఎలాంటి పరీక్షలు చేసినప్పటికీ అన్నీ నార్మల్‌గా ఉంటాయి గానీ నరాల బలహీనత. హ్మ్. కాళ్ళు, చేతులు తీపులు, నీరసము, నిస్త్రాణ, హ్మ్. అంతుబట్టని అంతుచిక్కని నీరసాలు, బలహీనత, హ్మ్. ఆహారం బాగానే తీసుకుంటుంటాడు, నరాల బలహీనత, వీక్‌నెస్ అంటాడు. హ్మ్. నిద్ర బాగానే పోతుంటాడు, వీక్‌నెస్ అంటుంటాడు. హ్మ్. పలానా చోటుకి పోయి చిన్న పని చేసుకురావాలంటే నా వల్ల కాదు రేపు పోతానంటాడు. హ్మ్. నిన్న చేసావంటే నేను నాకు చేత కాలేదు కాబట్టి చేయలేదు మళ్ళా పోతానంటాడు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చరివిత చరణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. హ్మ్. సో దీనికేంటంటే పోషకాహార లోపం ఒక కారణమైతే హ్మ్. పోషకరహితమైనటువంటి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ విచ్చలవిడిగా విపరీతంగా తీసుకోవడం కూడా మరొక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చమ్మా. ఓకే. సో ఈ రోజుల్లో ఏమంటే ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నాం కానీ పోషకరహితమైనటువంటి ఆహారం తీసుకుంటున్నాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హ్మ్. మరి పోషకాహార లోపం ఉండకూడదు కదమ్మా! హ్మ్. ఇంకా మీకు ఎక్కువ ఫుడ్ తినేవాడికి ఇంకా నీరసం వచ్చేస్తుంది. హ్మ్. సో దీనికంతా ఏం జరుగుతుందంటే మనం బ్రాడ్‌గా ఆలోచన చేస్తే కణాల్లో శక్తిని కలుగజేసేటువంటి మైటోకాండ్రియా అనేటువంటి నిర్మాణాలు ఉంటాయమ్మా. హ్మ్. ఈ మైటోకాండ్రియా అనేటువంటి నిర్మాణాలు చక్కగా సమర్థవంతంగా పనిచేసేసి మైటోకాండ్రియాలు సెల్‌లో బాగా ఉన్నప్పుడు నీరసము, నిస్త్రాణ, బలహీనత ఇలాంటివి ఉండవు. ఓకే. సో అవి తక్కువగా లోపల సెల్‌లో ఉన్నప్పటికీ, లేకపోతే సమర్థవంతంగా పనిచేయనప్పటికీ ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. హ్మ్. సో ఈ రోజుల్లో మరి 3 పూట్ల ఉదయం పూట బాగా టిఫిన్ చేస్తాం. మధ్యాహ్నం పూట బాగా కడుపు నిండా భోంచేస్తాం. రాత్రి పూట మళ్ళా భోజనము, టిఫిను కడుపు నిండా చేస్తాము. హ్మ్. మళ్ళా ఈ మధ్యలో మొహమాటం కొద్దనో, ఇంకొక పార్టీనో, ఇంకొక కార్యక్రమమనో, ఇంకోటో మధ్యలో ఫుడ్ తీసుకుంటుంటాము. హ్మ్. మరి ఇవన్నీ ఉన్నప్పుడు నరాల రాకూడదు. హ్మ్. సో ఇలాంటి ఆహారం తీసుకున్నప్పటికీ సూక్ష్మ పోషకాల లోపం జరుగుతోంది. ఓకే. సో వీటిల్లో స్థూల పోషకాలు ఉదాహరణకి మనం ఇడ్లీలు తిన్నామనుకోండమ్మా. 5 ఇడ్లీలో, 6 ఇడ్లీలో, 10 ఇడ్లీలో ఎవరికి ఇష్టమైనది తింటుంటారు. హ్మ్. మరి ఇడ్లీలు తిన్నప్పుడు దాంట్లో పిండి పదార్థాలు ఉంటాయి. నరాల బలహీనత రాకూడదు. హ్మ్. మధ్యాహ్నం అన్నం తింటున్నాం. నరాల బలహీనత రాకూడదు. హ్మ్. మరి ఇంత తిన్నప్పటికీ నరాల బలహీనత ఎందుకొస్తుందంటే, సో సూక్ష్మ పోషకాంశాలు దాంట్లో లోపం జరిగిపోయినాయి. పాలిష్డ్ ఫుడ్ తింటున్నాం. హ్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ బియ్యంతో చేసిన పదార్థాలు విపరీతంగా వాడుతున్నాము. హ్మ్. సో ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి ఆహారాన్ని తవుడును పక్కన పారేసేసి హ్మ్. అన్ప ప బ తవుడును పక్కన పారేసి పాలిష్డ్ రైస్‌తో తయారు చేసుకున్నటువంటి పదార్థాలని తింటున్నాం. హ్మ్. పిండి పదార్థాలు తప్ప ఏమున్నాయమ్మా? క్యాలరీస్ తప్ప ఏమున్నాయమ్మా? హ్మ్. సో వీటి వల్ల ఏం జరుగుతుందంటే
సో మైటోకాండ్రియా పనిచేయదు. ఓకే. పిండి పదార్థాలు ఉన్నప్పటికీ శక్తినిచ్చేటువంటి పిండి పదార్థాలు, ఇతర పదార్థాలు మనం కణానికి అందించినప్పటికీ సూక్ష్మ పోషకాలు లేనిది మైటోకాండ్రియా నిద్రణ స్థితిలో ఉండిపోతుంది. ఆ మైటోకాండ్రియా పనిచేసినప్పుడే నీకు శక్తి వస్తుంది. ఎక్కడొస్తుందమ్మా? సో సూక్ష్మ పోషకాలు అందించగలిగినప్పుడు ఆ యొక్క పరిస్థితి లేకుండా ఉంటుంది. మరి అలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటమ్మా, సో కారణం స్పష్టంగా తెలిసి నీరసం నిస్తరణ వచ్చినప్పటికీ, కారణం స్పష్టంగా తెలియకుండా నీరసం నిస్తరణ వచ్చినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ మనకు తగ్గడం ప్రధానం. వైద్యులు సూచించిన మేరకు ఆ ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో బ్రహ్మాండమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోగలిగితే అత్యంత త్వరగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే నరాల్లో చైతన్యం వచ్చేసి, రక్తనాళాల్లో చైతన్యం వచ్చేసి, బ్రెయిన్లో చైతన్యం వచ్చేసి సమర్థవంతంగా మంచి ఇదిగా స్ట్రాంగ్గా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాం. అంత యాక్టివ్గా తయారవుతారు అనమాట. చలాకీగా, చాకచక్యంగా తయారవుతారు మనుషులు కూడా. సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం ఉపయోగపడుతుందమ్మా. సో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నామా. నేను చెప్పడమే తౌడు గురించి చెప్పాను. అది ఎందుకు పనికిరాని చెత్త ఔషధంగా మనం బయట పారేస్తున్నాం. చెత్త ఔషధం కూడా చెప్పకూడదమ్మా, ఎందుకు పనికిరానిదిగా పారేసేస్తాం. ఆ తౌడు ఇప్పుడు అవసరమవుతుంది. పూర్వకాలం మనం తౌడు ఉన్నటువంటి బియ్యంతో చేసుకునే పదార్థాలు తిన్నారు కాబట్టి మరి వాళ్ళు 3 పూట్ల 2 పూట్ల ఆహారం తిన్నప్పటికీ అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. మనం రోజు 7-8 సార్లు తిన్నప్పటికీ వాళ్ళలో కనీసం 25% కూడా వాళ్ళ గట్టితనము, ఆ యొక్క బలం మనకు లేకుండా పోతుంది. సో తౌడు అవసరం ఉందన్నమాట. సో తౌడు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మంచి తౌడు మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో అశ్వగంధ చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఏలకుల పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. సో తౌడు 50 గ్రాములు, అశ్వగంధ చూర్ణం 50 గ్రాములు, ఏలకుల పొడి 50 గ్రాములు. సో ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారైపోతుందమ్మా. సో అశ్వగంధలో కూడా ఈ యొక్క మైటోకాండ్రియాని శక్తివంతం చేసి సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడేటువంటి అమైనో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. సో వీటి వల్ల కూడా మైటోకాండ్రియా శక్తివంతంగా తయారైపోతుంది. ఏలకుల్లో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు కూడా ఆ విధంగా పనిచేస్తాయి. సో ఈ 3 పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకుని రోజు ఒక్కసారి కానీ, సమస్య మరీ ఎక్కువగా అంటే రోజు 2 సార్లు కానీ, ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ కప్పు పాలల్లో కానీ, కప్పు నీళ్ళలో కలిపి కానీ తీసుకుంటున్నారమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవడం వల్ల మరి ఏ కారణం వల్ల నరాల బలహీనత సమస్య వచ్చినప్పటికీ ఆ యొక్క కారణాలన్నింటినీ త్వరగా చక్కదిద్దేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కారణం లేనప్పటికీ ఇది పనిచేస్తుంది, కారణం ఉన్నప్పటికీ ఇది పనిచేస్తుంది. సో నరాల బలహీనత ఉన్న వాళ్ళందరికీ కూడా సార్ ఇప్పుడైతే చెప్పారు చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మేము కూడా ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్ మధుసూదన్ గారితో చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.